వారి గౌరవ వేతనం ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, ఎవరైతే ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, వారి ఖాతాలో ఖచ్చితంగా జీతాలు అయితే జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆల్రెడీ ఆయన అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు, సాయంత్రానికి జమ అయిపోతాయి ఖాతాలోని. అవును బ్రహ్మనాయుడు గారు, మనం ఈ అనౌన్స్మెంట్ చూసాము. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అనౌన్స్మెంట్ కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇస్తానటువంటి శ్వేతపత్రం గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎందుకు జీతాలు ఆలస్యంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రకటన ఏదైతే ఉందో జీతాలు పడిన తర్వాత ప్రభుత్వం చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే 1వ తారీఖు లేదా 2వ తారీఖు సాయంత్రానికి జీతాలు ఇచ్చేసి 3వ తారీఖు ఈ ప్రకటన చేసినట్లయితే జీతాలు అందరికీ అందిని మా ప్రభు అని చెప్పేసి అందరూ కూడా చప్పట్లు కొట్టేటువంటి ఒక పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా కొంత లేట్ జరిగిన మాట వాస్తవం. లేట్ జరగలేదు, లేకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు లేట్ చేసింది అనే దానికి కారణాలు ఏంటి అనేది ఈ రోజు మనం స్క్రూటినీ చేసే దానికన్నా కూడా అసలు లేట్ ఎందుకు జరుగుతుంది, అసలు ఈ రాష్ట్రంలో సుమారుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ లేదా ఈ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో ఎంత అప్పు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ రాష్ట్రంలో ఇస్తానన్న హామీలు మొదటి నెలలో ఇవ్వకపోతే వాళ్ళకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక నెలలో జీతాలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే ఇస్తానని హామీ ఇచ్చినంత మాత్రాన మనం ముందే సంకలు గుద్దుకోవాల్సినటువంటి ఒక పరిస్థితే కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు ఉన్న వాలంటీర్లందరికీ కూడా ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, అంటే ముందు అసలు వారి విధులు ఏంటి అనేది వారికి క్లుప్తంగా డిసైడ్ చేసిన తర్వాత మీరు అన్నట్లు జీతం ఇస్తారు. పని చేయకుండా జీతం ఎవరు కదా సార్? బ్రహ్మనాయుడు గారు కోడి ముందా గుడ్డు ముందా కాదు. ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేను ఇది చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర అధినాయకత్వానికి ఉంటది. నువ్వు హామీ ఇచ్చేటప్పుడేమో 10,000 ఇస్తానని చెప్పేసి నేను పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి విద్యార్హత పెడతాను, లేకపోతే ఊరికి 5గురిని పెడతాను, జన్మభూమి కమిటీలకు మరొక పేరు పెట్టి వీళ్ళనే వాలంటీర్లు అంటాను, ఆ ఇంటింటికి మేమే వెళ్ళి వాలంటీర్లుగా మేమే మా పార్టీ ప్రతినిధులతో చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా వెళ్ళి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి కాదు. ఇవాళ చూడండి, ఇవాళ కొట్టుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిలో నాయకులు మేము ఫోటోలు దిగాలంటే కొట్టుకునే పరిస్థితి ఈ రోజు ఆ పబ్లిసిటీ పిచ్చి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వాలంటీర్ స్థాయి వరకు పెరిగింది. దీన్ని మనం ఏ రకంగా అనలైజ్ చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలంటే పక్కన పెడతాం కాసేపు, ఎందుకంటే ఆయన అధికారం ఆయనకి కొత్త కాదు, ఆయనకి ఏమార్చడం కొత్త కాదు, ఈ వ్యవహారాలన్నింటికి కూడా ఆయన దిట్ట. పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు నేను వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతాలు ఇప్పిస్తాను, నేనే దానికి గ్యారంటీ ఇస్తాను, నేను ₹1 కలిపి ఇచ్చేవాడినే గాని మీ నోరు కొట్టేవాడిని కాదు అని చెప్పేసి ఆయన సినిమా డైలాగులు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వాలంటీర్ల వ్యవహారంలో ఇలా ప్రభుత్వం కక్ష తీరుగా ఉన్నప్పుడు దీనికి ఆయన వంత పాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. పాపం ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ, రాజకీయంగా ఏమార్చడం తక్కువ కాబట్టి అందుకని ఆయన ఏం చెప్తారంటే నేను జీతం తీసుకోనంటారు. పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెట్ ఏమైనా తగ్గుద్దా? పవన్ కళ్యాణ్ గారు జీతాలు తీసుకోకపోతే ఈ రాష్ట్ర బడ్జెట్ ఏమైనా? ఆయన చూసి మరి కొంతమంది డబ్బున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకోకపోతే ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతం తీసుకున్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సరే, ఇప్పుడు ఆయన రూపాయి జీతం తీసుకున్న వ్యక్తులు ఆర్థికంగా ఎంత లబ్ధి పొందారు, ఆర్థికంగా ఎంత డబ్బులు వెనకేసారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదండి. మంత్రివర్గం మొత్తం జీతాలు తీసుకోకపోతే దాన్ని అప్రిషియేట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి జీతంతో పని ఏముందండి? పవన్ కళ్యాణ్ గారికి జీతంతో పని ఏమైనా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి జీతం ఆయనకే అవసరం లేదు. ఆయన ఎదురు ఇంకో 10 మందికో 100 మందికో వ్యక్తిగతమైన సిబ్బందికి జీతాలు ఇచ్చే స్థాయి ఉన్నటువంటివి. ఇలాంటి దాన్ని మనం క్రిటికల్ అనాలిసిస్ చేయాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే జీతాల విషయం గురించి మాట్లాడదాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు గత ప్రభుత్వం మీద. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయల దాకా జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. 8,000 కోట్ల పైచీలకు ఇవ్వాలి ప్రతి నెలలో కూడా.
అదే ఇంకా ఈ రాష్ట్రం ప్రభుత్వ 7 పెన్షన్ తీసుకునే వారికి కలిపి రిటైర్డ్ ఉద్యోగులతో పాటు కలిపి లేదండి రెగ్యులర్ జీతాలు 7,000 కోట్ల పైచీలకు ఇవ్వాల్సినటువంటి 7,000 8,000 పైచీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి సంపద సృష్టి అప్పుడే జరిగిపోయిందా? ఏ సంపద సృష్టి చేసి మీరు జీతాలు ఇవ్వగలుగుతున్నారు? గత ప్రభుత్వం మీకేమో 10,000 కోట్ల రూపాయల రిజర్వ్తో ఇవ్వలేదే. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వగలుగుతున్నారు? మీరు 7,500 కోట్ల రూపాయల పైచీలకు అప్పుడే అప్పు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అప్పు చేయకుండా ముందుకెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు మీరేమంటారు? జీతాలు ఇవ్వటం అంటే ముందు సంపద సృష్టించిన తర్వాత జీతాలు అందరికి అప్పుడు ఇవ్వచ్చు. ఒక 5 నెలలకో 10 నెలలకో సంవత్సరానికో రాష్ట్రం కొద్దిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం జీతాలు కలిపి అప్పుడు ఇస్తే బాగుండేదన్నా మీ అభిప్రాయం? మీడియా సృష్టి ఎలా ఉంటుందంటే ఏ రోజు కూడా 3వ తారీఖు దాటి జీతాలు ఇవ్వనటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. మీకు తెలుసా? గత 5 ఏళ్లలో ఇప్పుడు కాదు నేను అడిగేది, ఏ ప్రభుత్వం వచ్చినా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్ కి కానివ్వండి, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు ఏ రోజు లేట్ అయింది అవని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినా టీచర్లకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒకే రోజు శాలరీస్ ఇవ్వరు, పెన్షనర్లకి ఒకేసారి ఇవ్వరు. ఇట్స్ స్లాట్ వైజ్ గా శాలరీస్. మరెందుకు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ గగ్గోలు పెట్టారు మాకు టైంకి జీతాలు రావట్లేదని? మరి అప్పుడు ఆ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులే తీసుకొచ్చారు. పోనీ అవైనా సక్రమంగా టైంకి ఇచ్చి ఉండాల్సింది కదా. ఇప్పుడు ప్రభుత్వాలకి ప్రయారిటీస్ ఉంటాయి. ముందు వారి సలహాదారులకు ఇచ్చుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా ప్రయారిటీ? ముందు సలహాదారులకు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి. నుంచి 7వ తారీఖు వరకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బ్యాంకు అప్పులు కానివ్వండి, రుణాలు కానివ్వండి, వడ్డీలు కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి రుణాల మీద ఇదివరకులాగా సామాన్యుడు ఎలా అయితే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈఎంఐలు కట్టుకుంటున్నాడో ప్రభుత్వాలు కూడా అలాగే కట్టవలసినటువంటి ఒక స్థితిగతుల్లోకి అన్ని రాష్ట్రాలు వచ్చాయి. ఈ దేశంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రతి అప్పుకి కూడా అలాగే కట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ ప్రయారిటీలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న రుణాలు మనం గత డిబేట్ లో కూడా అనాలిసిస్ చేశాం దీని గురించి. ఆ రుణాలు కట్టిన తరువాత మాత్రమే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అనిపించినటువంటి తీరు. కాబట్టి దానికి వాళ్ళకి ప్రతిఫలం మూల్యం చెల్లించుకున్నటువంటి మనం పరిస్థితి చూసాం. అయితే ఈ ప్రభుత్వాన్ని వచ్చిన రోజే మనం తూర్పార పట్టాల్సిన పని లేదు. వీళ్ళు ఒక 6 నెలలు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మేము కూడా శభాష్ అనే అంటాం. వీళ్ళు కూడా బ్యాంకులు రుణాలు కట్టాల్సిందేగా. వీళ్ళు కూడా కట్టకుండా, బ్యాంకు రుణాలు కట్టకుండా ఎగవేతదారులుగా ఉంటే వీళ్ళకి కూడా నెక్స్ట్ వచ్చే బకాయిలకి కానివ్వండి, రుణాలకి కానివ్వండి వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మొదటిసారి మొదటి నెలలో కాస్త ఎంప్లాయీస్ యొక్క మనసు గెలవడం కోసం ఇటువంటి ఒక ఎత్తుగడ జరిగిందనేది నా వ్యక్తి. అంటే ఇది ఎత్తుగడ అనుకోవాలా? అంటే అంటే వారి ధర్మాన్ని వారు నిర్వర్తించారు, వారి డ్యూటీ వారు చేసుకోరు కాదు, ఇది ఎత్తుగడ. ఒక మాట అడుగుతాను, ఇవాళ 3వ తారీఖులో ఉన్నావా, 2వ తారీఖు 3వ తారీఖులో ఉన్నావా? మీకు జీతం వచ్చిందా? మీకు జీతం ప్రభుత్వ ఉద్యోగిని కాదుగా. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు. నాకైతే రాలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో కూడా రావట్లేదండి. ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల గురించే. ఇప్పుడు మనం ఒకటి వెంకటేష్ గారు, అది ఆయా సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. ఇక్కడ జీతాలు ఇచ్చేది 1వ తారీఖు 3వ తారీఖు కాదు, మరి భారీ ఎత్తున లేట్ అయితే 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చినటువంటి పరిస్థితులు, గతంలో కోవిడ్ పరిస్థితులు కానివ్వండి, కోవిడ్ పరిస్థితులు మనం చూడలేదా? కోవిడ్ పరిస్థితుల్లో 15వ తారీఖు 2 నెలలు 3 నెలల శాలరీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదో అద్భుతంగా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గత ఎలక్షన్ లో 28,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళాడు. ఆర్టీసీకి 600 కోట్ల రూపాయలు పోలవరం నిధులు, వారం పోలవరం అని చెప్పేసి ఆర్టీసీకి 680 కోట్ల రూపాయలు నిధులు అప్పు పెట్టెళ్ళారు. ఇవి తాత్కాలికంగా ఇవ్వాల్సినటువంటి జీవన భృతులే. ఇవి ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి చేయక తప్పదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లం వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ నచ్చలేదు కాబట్టి ఇటువంటి తీర్పు. అంటే అడ్మినిస్ట్రేషన్ నచ్చలేదా, అడ్మినిస్ట్రేషన్ చేయడం చేత కాలేదు అనుకోవాలా? ఏదైనా అనండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేత, మీరేమంటారు? అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతున్నట్లయితే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు చెప్పినట్టు 3 నెలల్లోనే ప్రభుత్వం కుప్పకూలాలి కదా. ఒక ఫస్ట్ టైం ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిపాలన ఎలా చేయగలుగుతాడు? 5 సంవత్సరాల పరిపాలన చూసాంగా మనం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, కేంద్ర ప్రభుత్వం నేను రికార్డ్ బ్రేక్ అండి. ఇన్నాళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా 23, 24
ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిధులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ రాలేదు. దీన్ని ఎలా చూడాలి? సుమారుగా 30,000 కోట్ల పైచిలుకు వచ్చింది. 30,000 కోట్ల పైచిలుకు డబ్బులు మనం కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఉండాల్సినటువంటి బకాయిలన్నీ ఎప్పుడైతే రాజ్యసభలో బిల్లులు పాస్ అవడానికి వైఎస్ఆర్సీపీ అవసరం ఏర్పడిన మరుక్షణం మనకి మొత్తం అమౌంట్లు క్రెడిట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటు కంపల్సరీ కాబట్టి దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాలు ఎలా అయితే బాగుపడినాయో ఈ రాష్ట్రం కూడా ఉక్కు పరిశ్రమ మీద కానివ్వండి, పోలవరం నిధుల మీద కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రం యొక్క స్పెషల్ స్టేటస్ మీద కానివ్వండి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చినట్లయితే ఈ రాష్ట్రం యొక్క దిశ మారుతుంది తప్ప 1వ తారీఖు జీతాలు ఇస్తేనో లేకపోతే మరొకటి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తేనో అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు పదే వైఎస్ఆర్ ఈ పెన్షన్ పథకం మీద అనేకమైన ఆరోపణలు చేశారు. ఏమనంటే ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైన సంపాదన కాదు, ఇది ప్రభుత్వం నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ ని మనం ప్రభుత్వానికి ప్రజలకి మళ్ళీ పెన్షన్స్ రూపంలో ఇస్తున్నాము. కాబట్టి దీనికి అవసరమైతే పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి, లేకపోతే దేశ నాయకుల పేరు పెట్టాలి, కానీ ఈయన యొక్క తండ్రి పేరు పెట్టుకోవడానికి ఎలా అర్హుడు అని చెప్పేసి పదే అడిగినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఎన్టీఆర్ పెన్షన్ పథకం అని చెప్పేసి అని పెట్టారు. మరి ఎన్టీఆర్ జాతీయ నాయకుడు అయిపోయాడా, లేకపోతే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు యొక్క మామగారు కాకుండా పోయాడా, తెలుగుదేశం నాయకుడు కాకుండా పోయాడా? రైట్. వెంకటేష్ గారు ఒక్క నిమిషం వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్ సంబంధించి అన్నా క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా కావాలని నేను అడిగాను అన్నారు. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక పార్టీ వారు గొడవలు పెట్టుకొని ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసుకున్న పరిస్థితులు లేరు. రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని గాడిని పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ మీరు అన్నదానికి ఆయన అడిగారు, డొక్కా సీతమ్మ గారి పేరు కావాలని అడిగాను. కొన్ని క్యాంటీన్లకి కొన్ని అన్నా క్యాంటీన్ల పేరు పెట్టమన్నారు. మెల్లమెల్లగా మీరు అడిగినవి ఏవైతే గతం ఆయన మాట్లాడిన మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ అవుతూ అయ్యేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విక్రమ్ గారు, ఇప్పుడు 5 సంతకాలు వెంకటేష్ గారు సమయం తక్కువ ఉంది, వస్తాను. సంతకాలు పెట్టినప్పుడు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెడతారు